నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి ప్రారంభించి 6వ వచనం వరకు చదువుకుంటాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనే యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొననో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడునని చెప్పుకునేవాడు ఆయన ఏలాగు నడుచుకునో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఒక వ్యక్తి యేసు ప్రభువుని నేను ఎరిగి ఉన్నాను, నాకు యేసు ప్రభు తెలుసు అని చెప్పేటటువంటి ఒక వ్యక్తిని మీరు నువ్వు ఏ విధంగా యేసు ప్రభువుని తెలుసుకున్నావు, నీకు ఏ విధంగా ఆయన తెలుసు అంటే, కొంతమంది, అందరూ కాదు, ఆయన గురించినటువంటి సమాచారాన్ని గురించి చెప్తారు. ఆ సమాచారం ఏమిటి అంటే, ఆయన కన్యకకి జన్మించాడు, మరియకి జన్మించాడని, తర్వాత బెత్లెహేంలో పుట్టాడని, నజరేతులో పెరిగాడని, ఆయన చాలా గొప్ప నీతి బోధకుడని, ఆయన్ని సిలువ వేసి చంపేశారని, తర్వాత వచ్చి ఆయన శిష్యులు ఆయన లేచాడని చెప్పారని నమ్ముతారు అని చెప్పి ఆయన గురించినటువంటి సమాచారాన్ని గురించి చెప్తారు. వాళ్ళకి యేసు ప్రభుని గురించి తెలుసు, కానీ వాళ్ళు దేవుని ఎరిగినటువంటి వాళ్ళు అయ్యుండకపోవచ్చు. దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు, లేదంటే యేసు ప్రభుని ఎరిగినటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటి దాన్ని అపోస్తలుడైనటువంటి యోహాను ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆయన దానికి ఒక టెస్ట్ లాంటిది పెట్టాడు. ఎవరు యేసు ప్రభుని ఎరిగినటువంటి వాళ్ళు? చాలామంది క్రైస్తవులము అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకునే దానికి కారణం ఏమిటి అంటే, మేము ఫలానా చర్చికి పోతామండి, ఫలానా డినామినేషన్ అండి మాది అని చెప్పి చెప్తారు. తర్వాత వచ్చి నేను బాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్తారు. చాలామంది ఎప్పుడైనా నాకు ప్రార్థన కోసం ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో సంభాషణలో నాకు బయలుపడేటటువంటి విషయం ఏంటంటే, ఎప్పటి నుంచి నమ్ముకున్నారండి యేసు ప్రభుని అంటే ఏమంటారంటే, అయ్యా 10 సంవత్సరాలు అయింది నేను బాప్టిజం తీసుకొని అని చెప్పి అంటారు. నువ్వు యేసు ప్రభుని ఎరుగుని అంటే, అవునయ్యా 10 సంవత్సరాలు అయింది బాప్టిజం తీసుకొని, నేను ఫలానా చర్చికి పోతాను. ఇట్లా యేసుని గురించినటువంటి విషయాలని గురించి చెప్తారు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను మాట్లాడేటటువంటిది, నువ్వు ఎప్పుడు బాప్టిజం తీసుకున్నావు, నువ్వు ఏ సంఘానికి పోతున్నావు, నువ్వు ఏ డినామినేషన్కి పోతున్నావు, లేదంటే యోర్దాన్ నదిలో బాప్టిజం తీసుకున్నావా, చెరువులో బాప్టిజం తీసుకున్నావా, దాన్ని బట్టి నువ్వు క్రైస్తవుడు అని చెప్పి పిలువబడుతున్నావా అని చెప్పి ఆయన చెప్పడంలే. నీకు యేసు ప్రభు తెలుసా? తెలుసుంటే దానికి ఆయన చెప్పేటటువంటి ఒక పరీక్ష లాంటిది ఏమిటి అంటే, యేసు ప్రభువుని ఎరిగి ఉండడము అంటే విధేయత ద్వారా యేసు ప్రభువుని ఎరిగి ఉండడం. అంటే త్రూ ఒబీడియన్స్ దే హ్యావ్ కమ్ టు నో జీసస్ క్రైస్ట్. అంటే ఒబీడియన్స్ ద్వారా, దేనికి ఒబీడియన్స్ ద్వారా? యేసు ప్రభు యొక్క మాటలకు ఒబీడియన్స్ చూపించడం ద్వారా వాళ్ళు యేసు ప్రభుని తెలుసుకున్నారు. చాలా తేడా ఉందండి. అంటే యేసుని గురించినటువంటి సమాచారము హృదయంలో పెట్టుకోవడము, అది ఎవరైనా చెప్తారు. నువ్వు ఒక పుస్తకం చదివితే యేసు ప్రభుని గురించినటువంటి సమాచారం నీకు తెలుసు. కొంతమంది సేవకులు చెప్పేటటువంటి మాటలు విన్నప్పుడు కానీ యేసుని గురించినటువంటి సమాచారం అనేటటువంటిది నీకు ఖచ్చితంగా ఎంతో కొద్దో గొప్ప తెలుస్తుంది. ఆ సమాచారము తెలుసుకుని ఉండడం అనేటటువంటిది, యేసుని గురించి తెలుసుకోవడం అనేటటువంటిది వేరు. యేసుని విధేయత ద్వారా, లేదంటే ఆజ్ఞల ద్వారా ఆయన్ని తెలుసుకోవడం వేరు. అంటే యూ హ్యావ్ కమ్ టు నో జీసస్ క్రైస్ట్ త్రూ ఒబీడియన్స్, బై ఒబేయింగ్ హిస్ కమాండ్మెంట్స్. ఆ ఒబీడియన్స్ అనేటటువంటిది, విధేయత అనేటటువంటిది యేసు ప్రభు మాటలకి నువ్వు చూపించడం ద్వారా నువ్వు యేసు ప్రభుతోటి ఒక సంబంధంలోకి వచ్చావు, ఒక సన్నిహిత సంబంధంలోనికి వచ్చావు. దట్ ఈజ్ ఎ రిలేషన్షిప్. దేన్ని బట్టి ఆయన కొన్ని మాటలు చెప్పాడు, ఆయన మాటలు నీ హృదయంలో పెట్టుకున్నావు, ఆ మాటలు నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, ఆ మాటలు నువ్వు తలపోస్తూ ఉన్నావు, వాటి ప్రకారం నీ యొక్క
జీవితాన్ని నువ్వు మార్చుకుంటూ ఉన్నావు. దీంట్లో ఒక రిలేషన్షిప్ అనేటటువంటిది, ఒక సంబంధం అనేటటువంటిది ఉంది. కేవలం యేసుని గురించినటువంటి సమాచారము కలిగి ఉండడం అనేటటువంటిది, దాన్ని బట్టి నేను యేసుని ఎరిగి ఉన్నాను అని చెప్పి నువ్వు అంటే, అపోస్తలుడైనటువంటి యోహాను ఏమంటాడంటే, నువ్వు కానీ యేసు ప్రభు యొక్క ఆజ్ఞలను కానీ ఆచరించకుండా ఆయన సమాచారం మాత్రం నీకు తెలుసుంటే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు యేసుని ఎరిగినటువంటి వాడు కాదు అంటాడు. ఇంకా కఠినంగా మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, అటువంటి వాడు అబద్ధికుడు అంటాడు. ఇంకా కఠినంగా మాట్లాడుతూ వాడు చీకటిలో ఉన్నాడు అంటాడు. యేసుని గురించినటువంటి సమాచారం తెలుసండి అతనికి. యేసు ఎవరో తెలుసు, యేసు ఎక్కడ పుట్టాడో తెలుసు, ఆ మతము క్రైస్తవ మతం అనేటటువంటి దాని గురించి తెలుసు. ఆ వ్యక్తి థియలాజికల్ డిబేట్స్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, లేదంటే ఆ జ్ఞానం గురించి, దైవ జ్ఞాన శాస్త్రమును గురించినటువంటి అవగాహన ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తికి యేసుని అనుభవపూర్వకంగా తెలిసినటువంటి వ్యక్తి కాదు. అనుభవపూర్వకంగా యేసు ప్రభుని తెలుసుకునేటటువంటి స్థితి నీకు ఎప్పుడు వస్తుంది అంటే, యేసు ప్రభు యొక్క మాటలను నువ్వు నీ హృదయంలోనికి తీసుకున్నప్పుడు నీకు ఆయన్ని ఎరిగి ఉన్నావని చెప్పి చెప్పచ్చు. నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు ఆయన్ని తెలుసుకున్నావని చెప్పి చెప్పచ్చు. దానికి ఏం కావాలా? వాట్ డూ యూ నీడ్? ఏ విధంగా యేసును ఎరగాలి, ఏ విధంగా యేసుని తెలుసుకోవాలి, ఏ విధంగా యేసు ప్రభువుని అనుభవ జ్ఞానంలోనికి తెచ్చుకోవాలి, ఏ విధంగా తెచ్చుకుంటావు? ఇక్కడ యోహాన్ రాసినటువంటి మాట ఏమిటి అంటే, యేసు యొక్క ఆజ్ఞలను నువ్వు ఆచరిస్తున్నావా లేదా, అది ఒక్కటే ఆయన పెట్టినటువంటి పరీక్ష. ఆ పరీక్ష నువ్వు కానీ పాస్ అయితే, అంటే ఈ ఆజ్ఞలు నువ్వు ఆచరిస్తూ ఉంటే, ఆ ఆజ్ఞలు నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంటే, ఆ యేసు ప్రభు యొక్క మాటలు నీ హృదయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటే, ఆ యేసు ప్రభు యొక్క మాటలు నీ ఆలోచనల్ని తలంపుల్ని ప్రభావితం చేస్తూ ఉంటే, వాటి ప్రకారము నీ మనస్సు మారుతూ దాని ప్రకారము నీ ప్రవర్తన మారుతూ ఉంటే, అప్పుడు నువ్వు యేసుని తెలిసినటువంటి వాడు అయి ఉంటావు. You can confidently say that I know Jesus Christ because I keep his commandments. I obey his commandments. ఎక్కడున్నాయి ఆయన కమాండ్మెంట్స్? ఆయన యొక్క మాటలు ఎక్కడున్నాయి? నా హృదయంలో ఉన్నాయండి. ఆ పుస్తకంలో నుంచి ఆ యొక్క మాటలు నా హృదయంలోనికి వచ్చి చేరాయి. వాటిని నేను ఆచరిస్తూ ఉన్నాను. ఆయన గురించినటువంటి సమాచారం నేను విన్నాను. ఆయన మన పాపముల కోసం సిలువలో చనిపోయాడని చెప్పి బైబిల్ చెప్తూ ఉంది. ఆయన మన పాపముల కోసం ప్రాయశ్చిత్తంగా తన దేహాన్ని అర్పించాడని చెప్పి చెప్తూ ఉంది. అది యేసును గురించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. కానీ ఆ సమాచారం మాత్రమే నీ హృదయాన్ని మార్చదు, అది నీ హృదయంలోనికి నువ్వు తీసుకుంటావు. యేసు నా పాపముల కోసం సిలువలో మరణించాడు అనేటటువంటి విషయాన్ని నీ హృదయంలోనికి తీసుకుని ఆయనకు నువ్వు లోబడతావు. ఆయన నీ కోసం తిరిగి లేచాడు అని చెప్పి దాన్ని నమ్మతావు. ఆయన ఆ మాటలు చెప్పాడు కాబట్టి ఆ మాటలు నీ హృదయంలోనికి తీసుకుంటావు. సో దీని అంతట్లో కూడా ఒక రిలేషన్షిప్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది, ఒక సంబంధం అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. సాధారణంగా అండి, చదువుకున్నటువంటి వాళ్ళని, బయట ఆఫీసుల్లో ఉండే పనిచేసేటటువంటి వాళ్ళని, ఒక యావరేజ్ పర్సన్ని మీరు మాట్లాడి సంభాషణలోనికి దించి చూడండి, వాళ్ళు యేసుని గురించి ఎంతో కొంత తెలుసుంటుందండి వాళ్ళకి. దాని అర్థము వాళ్ళు యేసుని ఎరిగినటువంటి వారా? అపోస్తలుడైనటువంటి యోహాను ఏమంటాడు? వాళ్ళు ఎరిగినటువంటి వారు కాదు అంటాడు. యేసును ఎరిగినటువంటి వారు ఆయన మాటల ప్రకారము నడుచుకుంటారు. అది ఆయన పెట్టేటటువంటి పరీక్ష. అంటే యేసును ఎరిగినటువంటి వారి యొక్క ప్రవర్తన అనేటటువంటిది చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన మాటల చొప్పున వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. ఆయన ఆజ్ఞల చొప్పున తమ ప్రవర్తనని వాళ్ళు మలచుకుంటారు. ప్రవర్తన అనేటటువంటిది ఆయన ఫోకస్ చేస్తూ ఉన్నాడండి. ఈ యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను ఎవరికి రాశాడంటే, ఏ సందర్భంలో రాశాడంటే, హిస్టారికల్ అండ్ థియలాజికల్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఈ ఉత్తరం రాసినప్పుడు ఆయన దేన్ని దృష్టిలో పెట్టుకుని రాస్తూ ఉన్నాడంటే, ఆ సమయంలో సంఘము ఒక దుర్బోధన ఎదుర్కొంటూ ఉంది, ఒక ఫాల్స్ డాక్టరీని ఎదుర్కొంటూ ఉంది. ఆ తప్పుడు బోధ ఏమిటి అంటే, ఇంగ్లీష్లో నాస్టిసిజం అంటారు. అది ఏమిటి అంటే, ఆత్మ ఉంది, దేహం ఉంది. దేహం కంటే ఆత్మ పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, దాన్ని పాపము తాకలేదు అనేటటువంటిది వారి యొక్క భావన. దేహముతో ఎటువంటి క్రియలైనా చేయొచ్చు, కానీ అది దేహంతో చేసినటువంటివి, దానివల్ల నీకు ఎటువంటి ఎఫెక్ట్ అనేటటువంటిది ఉండదు. ఈ నాస్టిసిజం ఏం చెప్పిందంటే, మా దగ్గర రహస్యమైనటువంటి జ్ఞానం అనేటటువంటిది ఉంది, ఒక సీక్రెట్ నాలెడ్జ్ అనేటటువంటిది ఉంది, మా దగ్గరకు వస్తే ఏ విధంగా ఆత్మలో ఎదగాలి అనేటటువంటి విషయాన్ని మేము చెప్తాము, నువ్వు శరీరంతో ఏం చేసినా పర్వాలేదు,
అంటే ఎన్ని చెడు కార్యాలు చేసినా, ఎటువంటి చెడ్డ కార్యాలు చేసినా ఏమీ పర్వాలేదు. అంటే బేసిక్గా నీ యొక్క ప్రవర్తన అనేటటువంటిది, నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావు నీ శరీరంతో అనేటటువంటిది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు, నాస్టిసిజంకి ఇంపార్టెంట్ కాదు. ఏం చెప్తున్నారు? ఆత్మ ముఖ్యమని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆత్మకి పాపం అంటదు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఈ నాస్టిసిజంలో. దానికి కౌంటర్ అటాక్గా ఈ యోహాను ఒక ఉత్తరం రాస్తూ, అయ్యా నువ్వు కానీ క్రైస్తవుడు అని నువ్వు చెప్పుకుంటూ ఉంటే నీ ప్రవర్తన మీద దృష్టి పెట్టు అంటాడు. యేసుప్రభు యొక్క ఆజ్ఞల్ని నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. యేసుప్రభు ఆజ్ఞల్ని నువ్వు ఆచరిస్తున్నావా? నీ యొక్క శరీరంతో, నీ యొక్క మనసుతోటి, నీ మనసుతో వాటిని స్వీకరించి నీ ప్రవర్తనలో వాటిని బయలుపరుస్తూ ఉన్నావా? అంటే ఆజ్ఞలను ఆచరిస్తున్నావా లేదా అనేటటువంటి దానికి ప్రవర్తన ముఖ్యమైనటువంటిది. నీ శరీరంతో నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు, నీ శరీరాన్ని నువ్వు ఏమి చేస్తూ ఉన్నావు, ఎటువంటి క్రియలకి దాన్ని ఉపయోగిస్తూ ఉన్నావు అనేటటువంటిది ముఖ్యం. అది చెప్పేటటువంటిది. ఆయన ఏమంటాడంటే, యోహాన్ ఏమంటాడంటే, యేసు ప్రభుని ఎరుగుంటే నీ పూర్ణ ప్రవర్తనలో మార్పు రావాలా. ఎందుకు? నువ్వు హృదయంలో విశ్వాసం ఉంచావు కాబట్టి. ఇక్కడ యోహాను దేని మీద ఫోకస్ చేస్తూ ఉన్నాడంటే ప్రవర్తన మీద ఫోకస్ చేస్తూ ఉన్నాడు. నాస్టిసిజంని ఆయన కౌంటర్ చేస్తూ ఉన్నాడు. కాదు, ప్రవర్తన కూడా ముఖ్యము, అది తప్పుడు బోధ అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా రాస్తాడు ఇదే ఈ యోహాన్ రాసినటువంటి పత్రికలో. ఏమంటాడంటే, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఏం రాసిందంటే, దేవుని మూలముగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుంది కనుక దుష్టుడు వానిని ముట్టడు అని చెప్పి చెప్తాడు. ఏమంటాడు? దాని బేసిక్గా దాని అండర్స్టాండింగ్ ఏంటంటే, దాని అర్థం ఏమిటి అంటే, ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క మరణం మీద విశ్వాసం ఉంచి, పునరుద్ధానం మీద విశ్వాసం ఉంచి ఆయన హృదయంలోనికి స్వీకరించినప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా ఆ మనిషి తిరిగి జన్మించాడు. ఆ తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి వ్యక్తి అతను పాపంలో కొనసాగలేడు. అంటే ప్రవర్తన మారుతూ ఉంటుంది. శరీరంతో అంతకుముందు చేసినటువంటి కార్యాలు, క్రియలు అతను ఇప్పుడు చేయలేడు. ఎందువలన? ఆ వ్యక్తి యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల మీద విశ్వాసం ఉంచినటువంటి వాడు కనుక, ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా తిరిగి జన్మించాడు కనుక, ఆయనలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉన్నాడు కనుక, అంతకు ముందు చేసినటువంటి పాపంలో అతను కొనసాగలేడు. తొట్టిల్లడం కాదు ఆయన చెప్పేటటువంటిది. యూ కెనాట్ ప్రాక్టీస్ సిన్ కంటిన్యూస్లీ. అంటే ఒక సిన్ఫుల్ లైఫ్లో నువ్వు కంటిన్యూ కాలేవు. ఎప్పుడు? యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి తిరిగి జన్మించిన అనుభవంలోనికి వచ్చిన తర్వాత, ఆయన మరణం మీద పునరుద్ధానం మీద విశ్వాసం ఉంచిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పాపంలో కొనసాగలేవు. యూ కెనాట్ కంటిన్యూ టు లివ్ ఇన్ సిన్. యూ కెనాట్ ప్రాక్టీస్ సిన్. దట్ ఈస్ నాట్ యువర్ వే ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ బీన్ బోర్న్ అగైన్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, బై ద హోలీ స్పిరిట్. అది ఆయన పాయింట్. దేవుని యొక్క రక్షణలోనికి వచ్చిన తర్వాత ఒకవేళ ఒక వ్యక్తి తొట్టిల్లొచ్చుగాక, కానీ జరిగిన తర్వాత తిరిగి ఆ వ్యక్తి లేచి నిలబడతాడు. దేవుని యొక్క ఆజ్ఞల్ని పట్టుకొని ఆ వ్యక్తి తిరిగి ముందుకు నడుస్తూ పడు. ప్రవర్తనలో మార్పు వస్తుంది, జీవితంలో మార్పు వస్తుంది, ఆలోచనలో మార్పు వస్తుంది, అభిప్రాయాల్లో మార్పు వస్తుంది, వైఖరిలో మార్పు వస్తుంది. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏం తలపోస్తున్నావు అనేటటువంటి దాని విషయంలో కూడా మార్పు వస్తుంది. యోహాన్ ఏమంటాడంటే, ప్రవర్తన మీద ఆయన ఫోకస్ చేస్తూ ఉన్నాడు. నాస్టిసిజంని, ఆ ఫాల్స్ డాక్ట్రిన్ని, శరీరంతో ఏం చేసినా తప్పు లేదు, ఎందుకో అది పాప పంకిలమైనటువంటిది, పాప భూయిష్టమైనటువంటిది, అది లెక్కలోనికి రాదు, ముఖ్యమైనటువంటిది ఆత్మ, ఇటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి. దాన్ని కౌంటర్ చేసేదానికి యోహాను ఈ పత్రికను రాస్తాడు. యేసుని ఎరిగాను, ఆయన నేను తెలుసుకుని ఉన్నాను అని చెప్పేటటువంటి వాడు తన పాపాన్ని విడిచిపెట్టి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటాడు. అది తేడా. పాపాన్ని విడిచిపెట్టి యేసు మాటల చొప్పున నడుచుకునేటటువంటి వాడు వెలుగులో ఉన్నాడు అని చెప్పి చెప్తాడు. యేసు మాటల చొప్పున నడుచుకునేటటువంటి వాడు అతడు సత్యంలో ఉన్నాడు అని చెప్పి చెప్తాడు. యేసు మాటల చొప్పున నడుచుకునేటటువంటి వాడు యేసుతో సహవాసం కలిగి ఉన్నాడని చెప్పి చెప్తాడు. ఎంత కీలకమైనటువంటి, ఎంత గొప్ప తేడా ఉందో చూడండి. సో ఒక వ్యక్తి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పేటప్పుడు, నేను క్రైస్తవుని అని చెప్పుకునేటప్పుడు, ఆ వ్యక్తి జీవితంలో ప్రముఖంగా కనిపించవలసినటువంటి విషయం ఏమిటి అంటేనండి, ప్రవర్తనలో మార్పండి. యోహాను చెప్పేటటువంటి మాట అది. అయితే దాని గురించి మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. తర్వాత ఒక విషయాన్ని మీకు గుర్తుకు చేస్తాను. ఒకటి బ్యాలెన్స్ చేయాలి ఇక్కడ. అది ఏమిటి అంటే అండి, ఒక వ్యక్తి
ప్రవర్తనని మార్చుకోవడం ద్వారా రక్షణ పొందడు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, దాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. నేను నా ప్రవర్తనని మార్చుకొని నేను నీతిగా బ్రతకడం వల్ల, ధర్మబద్ధంగా బ్రతకడం వల్ల నేను రక్షణని పొందుకోలే. ఇది గుర్తుపెట్టుకోవాలా. నేను రక్షణను పొందుకునేదానికి కేవలము విశ్వాసం మాత్రమే నేను కలిగి ఉన్నా. యేసు ప్రభు మీద కేవలము విశ్వాసము ఉంచడం వలన నాకు రక్షణ అనేటటువంటి దాన్ని, నా పాపాలు క్షమించడం అనేటటువంటి దాన్ని, నాకు నిత్య జీవము ఉచితంగా అనుగ్రహించడం అనేటటువంటిది దేవుడు ఉచితంగా విశ్వాసాన్ని బట్టి నాకు ఇచ్చాడు. నా ప్రవర్తనను బట్టి దేవుడు నాకు రక్షణ ఇవ్వలే. నేను మంచిగా బ్రతుకుతూ ఉన్నాను కాబట్టి నాకు నిత్య జీవం ఆయన ఇవ్వలే యాజ్ ఎ పేమెంట్. నేను ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాను కాబట్టి నాకు దేవుడు మోక్షము రక్షణము ఇవ్వడంలే. అది ఒక్కదాని మీద ఆధారపడింది, విశ్వాసం అనేటటువంటిది. హృదయంలో నువ్వు విశ్వాసం ఇచ్చినప్పుడు నువ్వు రక్షించబడుతున్నావు. అది చాలా కీలకమైనటువంటిది. కానీ విశ్వాసము ఉంచిన తర్వాత నువ్వు విశ్వాసము ఉంచాను అనేటటువంటి దానికి నిదర్శనంగా, దానికి రుజువుగా నీ యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది. యోహాను చెప్పేటటువంటిది ఇది. యాకోబు కూడా ఇదే మాట చెప్తాడండి. ఆయన ఏమంటాడంటే, అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని చెప్పి తీర్చబడ్డాడు. ఎందుకంటే ఆ కాలంలో అక్కడ ఆయన కొంచెం కరెక్షన్ చేయాల్సి వచ్చింది చర్చిలో. అది ఏమిటంటే, కొంతమంది చాలామంది మాకు విశ్వాసం ఉంది అని చెప్పి ప్రవర్తనని పూర్తిగా పక్కన పెట్టినట్టు కనిపిస్తుంది. అందుకని యాకోబు ఉత్తరం రాస్తూ ఆయన ఏమంటాడంటే, ఒకడు కేవలం విశ్వాసము మూలముగా మాత్రమే కాకుండా క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు ఆయన క్రియలను బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడని చెప్పి యాకోబు మాట్లాడతాడండి. వాస్తవానికి వీటి రెండింటి మధ్య ఏమీ భేదాభిప్రాయం ఏమీ లేదు. దే డు నాట్ కాంట్రాడిక్ట్ ఈచ్ అదర్. కాకపోతే రెండు విషయాల మీద మనము ఫోకస్ పెట్టాలి, వాటి రెండింటిని సమన్వయం చేయాలి. విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. ఆ విశ్వాసం నీ హృదయంలో నీకు వచ్చినప్పుడు దానికి తగినట్లుగా నీ ప్రవర్తనలో మార్పు రావాలి. అది ఖచ్చితం అన్నమాట. అంటే నాకు విశ్వాసం ఉంది అని చెప్పుకుంటూ ప్రవర్తనలో మార్పు లేకుండా పూర్వపు జీవితాన్నే, పాపపు జీవితాన్నే, లోకాన్ని వెంబడిస్తూ అవే అలవాట్లు, అవే తలంపులు, ఏమండి ఆలోచనలో మార్పు రాదు, తలంపుల్లో మార్పు రాదు, జీవితంలో ఏ మార్పు ఉండదు. సేమ్ అంతకు ముందు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా బ్రతుకుతూ ఉన్నారు. నాకు విశ్వాసం ఉందని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి యోహాను ఏమంటాడు, యాకోబు ఏమంటాడు? క్రియల మూలంగా కూడా మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము. ప్రవర్తన ముఖ్యం. కనిపించేటటువంటిది ప్రవర్తన. విశ్వాసం ద్వారా నువ్వు రక్షింపబడ్డావు. ఆ విశ్వాసం ద్వారా రక్షింపబడిన తర్వాత ఆ విశ్వాసానికి నువ్వు విధేయుడైనప్పుడు యేసు ప్రభు యొక్క మాటల్ని, ఆజ్ఞల్ని నువ్వు ఆచరించడం ప్రారంభిస్తావు. ఖచ్చితం అది. దాంట్లో ఎటువంటి రాజీ లేదు. నో కాంప్రమైజ్. విశ్వాసం ఉంది అనుకుంటే విశ్వాసం ఖచ్చితంగా విధేయతని నీ జీవితంలో ప్రత్యక్షపరచాల. విశ్వాసం ఉంది అంటే విశ్వాసానికి అనుగుణంగా నీ జీవితంలో ఒబీడియన్స్ అనేటటువంటిది బయటకు వస్తుంది. దేవుని యొక్క మాటలకి, యేసు ప్రభు యొక్క మాటలకి విధేయత అనేటటువంటిది నువ్వు చూపిస్తావు. అవి రెండూ కనిపించాలండి. యేసు ప్రభువుని గురించినటువంటి సమాచారం తెలిసినటువంటి వాళ్ళు క్రైస్తవ సమాజాల్లో, క్రిస్టియన్ చర్చెస్లో ఉన్నారు. చర్చెస్లో కాకుండా క్రైస్తవేతలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ యేసు ప్రభువుని గురించినటువంటి సమాచారం తెలుసు. కానీ వాళ్ళు యేసు ప్రభుని ఎరిగినటువంటి వాళ్ళు కాదు, యేసు ప్రభుని తెలుసుకున్నటువంటి వాళ్ళు కాదు. తెలుసుకోవడము ఇక్కడ టు నో జీసస్ క్రైస్ట్ అనేటటువంటిది, ఆ నోయింగ్ అనేటటువంటిది, ఎరిగి ఉండడం అనేటటువంటిది చాలా లోతైనటువంటి మాట. సాన్నిహిత సంబంధం ద్వారా, చాలా క్లోజ్ రిలేషన్షిప్, తండ్రి కుమారుల మధ్య ఎంత సన్నిహిత సంబంధం ఉంటుందో, అన్నదమ్ముల మధ్య ఏ విధంగా సన్నిహిత సంబంధం ఉంటుందో, భార్యాభర్తల మధ్య ఏ విధంగా సన్నిహిత సంబంధం ఉందో, వాళ్ళు ఒకరినొకరు తెలుసుకున్నటువంటి వారు. దే నో దెమ్ బై రిలేషన్షిప్, కేవలం సమాచారం కాదు. అదేవిధంగా ఒక వ్యక్తి యేసు ప్రభుని ఎరిగి ఉన్నాను అని చెప్పేటప్పుడు ఆ వ్యక్తికి యేసు ప్రభుతో సన్నిహిత సంబంధం అనేటటువంటిది ఏర్పడుతుంది. అది దేని ద్వారా ఏర్పడుతుందంటే, ఈ వ్యక్తి యేసు ప్రభు యొక్క మాటలను హృదయంలో పెట్టుకొని తన యొక్క హృదయాన్ని మార్చుకున్నప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభుతో సన్నిహిత సంబంధము కలిగి ఉన్నాడని చెప్పి మనము చెప్పుకుంటామండి. యేసు ప్రభువుని మనం ఎవరూ చూడలే. ఆయన ఏ విధంగా ఉంటాడో ఒడ్డు పొడుగు మనకు తెలియదు. ఆయన రూపేంటో, ఆయన వర్ణమేంటో, ఆయన చర్మం యొక్క రంగు ఏంటో, ఆయన జుట్టు ఏ విధంగా ఉంటుందో, ఆయన కళ్ళు ఏ విధంగా ఉంటాయో, ఆయన ముక్కు ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా ఉంటాడో మనకు తెలియదు. మనమందరం కూడా చూడకుండా నమ్ముతూ ఉన్నాం. ఏ విధంగా నమ్ముతూ ఉన్నాం?
ఏ విధంగా విశ్వాసంలోనికి వచ్చాం? యేసు ప్రభుని కళ్ళారా చూసి విశ్వాసంలోకి వచ్చామా? ఆయన యొక్క విగ్రహాన్ని చూసి మనం విశ్వాసంలోనికి వచ్చామా? యేసు ప్రభుని తెలుసుకోవడం అంటే యేసు ప్రభు యొక్క విగ్రహాన్ని చూడడం అని దాని అర్థమా? కాదు. యేసు ప్రభు యొక్క మాటలను మనము విన్నాము కాబట్టి, ఆ మాటలని మనము హృదయంలోనికి స్వీకరిస్తూ ఉన్నాం కాబట్టి, ఇది సత్యము అని స్వీకరిస్తూ ఉన్నాం కాబట్టి, మనము యేసు ప్రభు మీద నమ్మకం ఉంచినటువంటి వాళ్ళం, విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళము అవుతాం. ఈ ప్రపంచంలో అండి మాటల ద్వారా సంబంధాన్ని ఏర్పరచుకోగలిగినటువంటిది కేవలము ఒక మానవుడు మాత్రమే. త్రూ వర్డ్స్, మాటల ద్వారా, పలికేటటువంటి పలుకుల ద్వారా ఎదుటి వ్యక్తితోటి, పొరుగునుండేటటువంటి వ్యక్తితోటి, ఇతర మానవులతోటి సంబంధ బాంధవ్యాల్ని నెలకొల్పగలిగేటటువంటి శక్తి, సామర్థ్యము కేవలము మానవుడికి మాత్రమే ఉంది. అంటే వీళ్ళు మాటల ద్వారా, పలుకుల ద్వారా తమ హృదయంలో ఉండేటటువంటి ఆలోచనల్ని, థాట్స్ని, వాళ్ళల్లో ఉండేటటువంటి జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క ఉద్దేశాలని, తలంపుల్ని మాటల ద్వారా బయలుపరుస్తారు. సో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఇంకొక వ్యక్తి వింటూ ఉన్నాడు. వాళ్ళు విన్నప్పుడు మాటలను బట్టి వాళ్ళ మధ్య సంబంధం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ భూలోకంలో మాటల ద్వారా సంబంధము ఏర్పరచుకోగలిగినటువంటి వ్యక్తి కేవలం మానవుడే. మాటల ద్వారా సంబంధాన్ని, ఉదాహరణకి జంతువులు ఉన్నాయండి, ఏనుగు ఉందండి. ఏనుగు మాటల ద్వారా సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. దాని వే ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి? అది ఏనుగు గీంకరిస్తుంది, పులి గాండ్రిస్తుంది, కుక్క మొరగతుంది కదా అండి. ఇవి కమ్యూనికేట్ చేస్తున్నాయి ఆ శబ్దాలతోటి. కానీ వాటిని మాటలు అనం, వాటిని పలుకులు అనం. వాటి ఉద్దేశాలు మనం గ్రహించలేం. కొంతవరకు గ్రహించవచ్చేమో, కోపంగా ఉన్నాయా, మంచిగా ఉన్నాయా, వాటి శారీరక కదలికలను బట్టి, అవి చేసేటటువంటి సౌండ్స్ని బట్టి. కేవలము మానవుడు మాత్రమే తన పలికేటటువంటి మాటల ద్వారా, పలుకుల ద్వారా ఇతర వ్యక్తులతోటి సంభాషించి సంబంధాన్ని ఏర్పరచుకోగలిగినటువంటి వాడు. సన్నిహిత సంబంధమైనా సరే, వైరమైనా సరే మాటల ద్వారా జరుగుతుంది. అయితే కేవలము మానవుడు మాత్రం కాకుండా పరలోకంలో ఉండేటటువంటి దేవుడు కూడా మాటల ద్వారా మనుషులతోటి సంభాషిస్తాడండి. ఆయన మాట్లాడేటటువంటి దేవుడు. బైబిల్లో ఉండేటటువంటి ఒక గొప్ప ప్రత్యేకత ఏమిటి అంటేనండి, దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు, మానవులతోటి సంభాషించేటటువంటి దేవుడు. ఆయన తన మాటల్ని, తన పలుకుల్ని తన యొక్క ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా ఆయన మిగిలినటువంటి వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఉపయోగించేటటువంటి మీడియం, సాధనం ఏమిటి అంటే మాటలు. ఆ మాటలు విని మనము వాటిని నమ్మి, సత్యమని నమ్మి హృదయంలోనికి తీసుకున్నప్పుడు ఆ మాటలు పలికినటువంటి వ్యక్తి మీద మనము నమ్మకము ఉంచుతూ ఉన్నాం, విశ్వాసం ఉంచుతూ ఉన్నాం. సో బైబిల్లో ఉండేటటువంటి దేవుడు తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క ప్రేమని, తన యొక్క భావాల్ని, తన యొక్క ఎమోషన్స్ని, ఆయన చిత్తాన్ని అన్నిటిని కూడా మాటల ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నటువంటి దేవుడు. గతంలో బయలుపరిచాడు, ఈ చివరి దినాల్లో తన కుమారుని ద్వారా ఆయన మనతోటి మాట్లాడాడు. ఆ మాటల్లో ఆయన మనకు ప్రకటించినటువంటిది ఏమిటి అంటే, మనమందరం కూడా పాపం చేసి నిత్య నాశనమునకు పాత్రులమై ఉన్నటువంటి వాళ్ళం, మరణంలో ఉన్నటువంటి వాళ్ళం, చీకట్లో ఉన్నటువంటి వాళ్ళం. మనకు ఒక విమోచకుడు కావాలి. ఆ విమోచకుడు యేసు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మాటల ద్వారా ఇవి కమ్యూనికేట్ చేయబడుతూ ఉన్నాయండి. ఆ మాటల మీద నేను విశ్వాసం ఉంచినప్పుడు నేను యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతూ ఉన్నా. యేసు ప్రభు మాట్లాడాడు, యేసు ప్రభు బోధ చేశాడు, యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి పనులు, తర్వాత వచ్చి మాటలు కూడా. ఆయన మాటల్ని నేను స్వీకరిస్తూ ఉన్నా. నేను ఆయన చూడలే, కానీ ఆయన మాటల్ని స్వీకరిస్తూ ఉన్నా. ఆయన మాటల్ని నేను స్వీకరించినప్పుడు నా హృదయంలో మార్పు అనేటటువంటిది కలుగుతూ ఉంది. అదే విశ్వాసం అండి. కాబట్టి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పలుకులను వినాలి అనుకుంటే దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలా. ఆ దేవుని యొక్క వాక్యంలో దేవుడు పలికినటువంటి పలుకుల్ని, ఆయన మాట్లాడినటువంటి మాటల్ని నీ విషయంలో, నీ జీవితం విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో, నీ వర్తమాన జీవితం విషయంలో ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు. అవి తెలుసుకోవాలంటే నీ వాస్తవికమైనటువంటి స్థితి ఏంటి, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు, నీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, మరణం అంటే ఏమిటి, మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా దేవుడు నీతోటి సూటిగా తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు పలికాడు, దేవుడు మాట్లాడాడు. ఆ మాటల్ని యేసు ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ మాటల మీద నువ్వు నమ్మకం ఉంచినప్పుడు యేసు ప్రభు మీద
విశ్వాసము ఉంచుతూ ఉన్నావు. గుర్తుపెట్టుకో, మాటలు యేసు ప్రభు పలికినటువంటి మాటలు నువ్వు వాటిని నమ్మి స్వీకరించి నీ హృదయంలో పెట్టుకున్నావు, నీకు విశ్వాసం అనేటటువంటిది కలుగుతుంది. ఆ విశ్వాసము నీకు కలిగినప్పుడు ఆ విశ్వాసానికి తగినట్టుగా నీ జీవితంలో ప్రవర్తనలో మార్పు అనేటటువంటిది వస్తూ ఉందండి. సో రెండింటిని మనము బ్యాలెన్స్ చేస్తాం. ప్రవర్తన చాలా ముఖ్యమైనటువంటిది, కానీ దాంతోపాటు యేసు ప్రభు మాటల మీద విశ్వాసం ఉంచడం కూడా చాలా ముఖ్యం. నేను ఒక కరెక్షన్ చెప్పాను మీకు. ఏంటి? ఒక హెచ్చరిక. ఏంటది? ప్రవర్తన ద్వారా ఎవడు రక్షణ పొందడు. ధర్మబద్ధంగా జీవించడం వల్ల ఎవడు ఒకడు రక్షణ పొందడు, పరలోకంలోని చేర్చుకోబడడు, పాపాలు క్షమించబడవు. విశ్వాసం ద్వారా. ఆ విశ్వాసం నీకు ఏ విధంగా కలుగుతుంది? యేసు ప్రభు పలికినటువంటి మాటల ద్వారా. ఆ మాటలు నీ హృదయంలోనికి స్వీకరించి నువ్వు వాటికి విధేయత చూపించినప్పుడు నీ జీవితంలో మార్పు అనేటటువంటిది వస్తుంది. విధేయత అంటే ప్రవర్తనలో మార్పు రావడం, ఆలోచనలో తలంపుల్లో మార్పు అనేటటువంటిది రావడం. చూడండి, యోహాన్ రాసేటప్పుడు ప్రవర్తన గురించి మాట్లాడతాడు. ఒక విషయం నేను మీకు చెప్తాను, దానితో పాటు గుర్తుపెట్టుకోండి. విశ్వాసంలోనికి వచ్చినప్పుడు దేవుడు నీ యొక్క హృదయంలో ఉండేటటువంటి ఆలోచనల్ని, తలంపుల్ని అన్నిటిని కూడా మారుస్తాడండి. అంటే నీ ఆలోచనలో, తలంపుల్లో మార్పు అనేటటువంటిది వస్తుంది యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు. గుర్తుపెట్టుకో, ఇప్పుడు దాకా నీ ఆలోచనల మీద, నీ తలంపుల మీద నీకు ఎటువంటి నియంత్రణ నీకు లేకుండా పోవచ్చు. యేసు ప్రభులోనికి, విశ్వాసంలోనికి వచ్చి ఆ పరిశుద్ధాత్మని నువ్వు పొందుకున్న తర్వాత నీ యొక్క ఆలోచనలు, తలంపులు అనేటటువంటివి పరిశుద్ధాత్మ దేవుడు క్రమేపీ మార్చుకుంటూ వస్తాడండి. మార్పు అనేటటువంటిది వస్తుంది. సువార్త యొక్క సారాంశము మార్పు. కాబట్టి యోహాన్ రాసినటువంటి మాటకి మనము వస్తాం. ఒకడు నేను యేసు ప్రభువును ఎరిగి ఉన్నానని చెప్పుకుంటూ ఆయన మాటల్ని లక్ష్యం చేయకుండా బ్రతుకుతూ ఉన్నాడంటే వాడు అబద్ధికుడు అంటాడు. వాడు చీకట్లో బ్రతుకుతూ ఉన్నాడు అంటాడు. యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచినటువంటి వాడు ఆయన మాటల్ని తన హృదయంలోనికి తీసుకొని ప్రవర్తనలో మార్పు అనేటటువంటిది కనిపిస్తుంది. ఆయన ఆజ్ఞల చొప్పున వాడు నడుచుకుంటాడు. ఆయన ఆజ్ఞల చొప్పున జీవితాన్ని మలుచుకుంటాడు. ఆయన ఆజ్ఞల చొప్పున తలంపుల్ని, ఆలోచనల్ని కూడా మార్చుకుంటాడు. అన్నీ కూడా జరుగుతాయండి. కంటికి కనిపించినటువంటి ఆలోచనల్లో, తలంపుల్లో మార్పు వస్తుంది. బయటికి కనిపించేటటువంటి ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. అది దేవుడు కోరుకునేటటువంటిది. అది దేవుడు రక్షణ ద్వారా నీకు ఇచ్చేటటువంటిది. రెండు నీ జీవితంలో కలిగి ఉండాలండి. యాకోబు, యోహాను వీళ్ళు మాట్లాడేటటువంటిది ప్రవర్తన మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు. ఎందుకంటే కొంతమంది బ్యాలెన్స్ లేకుండా విశ్వాసం ఉంటే చాలు అని చెప్పి మాట్లాడుతూ ప్రవర్తనని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళతోటి మాట్లాడుతూ, అయ్యా నీ విశ్వాసము ముఖ్యమే, నీ ప్రవర్తన కూడా ముఖ్యమే, రెండిట్లో నీకు సమతౌల్యత అనేటటువంటిది కావాలి. యేసు ప్రభుని హృదయంలోనికి స్వీకరించాలా, మనసులో స్వీకరించాలా, హృదయంలో స్వీకరించాలా. అలాగే విశ్వాసంలోనికి వచ్చినప్పుడు విధేయత కూడా నీ జీవితంలో బయలుపడాలి. విధేయత అనేటువంటి నీ జీవితంలో కనిపించాలి. కాబట్టి ఈ దినమున ఈ వాక్యం ముగించుకునే ముందు నేను నిన్ను అడిగేటటువంటి ప్రశ్న ఏమిటి అంటే, నువ్వు యేసు ప్రభువుని ఎరిగి ఉన్నావా? ఒకవేళ ఎరిగి ఉన్నాను అని చెప్పి నువ్వు ఆన్సర్ చెప్తూ ఉంటే నీ జీవితంలో నువ్వు ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా? అది ప్రశ్న. అవును, నేను ఆయన ఆజ్ఞలను ఆచరించేటటువంటి బిడ్డను. I know Jesus Christ through my obedience. He controls my behavior. He influences my thoughts. నీ థాట్ ప్రాసెస్ మీద ఇవన్నీ కూడా నా మీద ప్రభావం చూపిస్తున్నాడు. నేను ఆయన నమ్ముకున్నా అంటే యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. ఆ విధంగా కాదు, నా జీవితంలో ఏమీ మార్పు లేదు అని నువ్వు అనుకుంటూ ఉంటే నువ్వు మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని నువ్వు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే, చిత్తశుద్ధి కలిగి మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా యేసు ప్రభుని నీ జీవితంలోనికి రమ్మని చెప్పి అడుగు. నువ్వు అడగాల. చూడు, యేసు ప్రభు మర్యాదస్తుడైనటువంటి వ్యక్తి. ఆయన నీ తలుపు మీద తడతాడు, కానీ తలుపు తెరుచుకొని ఆయన లోపలికి చొచ్చుకుని వచ్చేటటువంటి చొరబాటుదారుడు కాదు. ఆయన నీ తలుపు మీద తడతాడు. బిడ్డ, నీ హృదయంలోనికి నేను రావాలనుకుంటున్నాను, నీ జీవితంలోనికి నేను రావాలనుకుంటున్నాను, నీకు నిత్య జీవాన్ని, పాప క్షమాపాన్ని ఉచితంగా నేను ఇవ్వాలనుకుంటున్నాను, పరలోకంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని, నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు నన్ను నీ హృదయంలోనికి స్వీకరిస్తావా? విల్ యూ అలౌ మీ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్? విల్ యూ యాక్సెప్ట్ మీ? ఐ విల్ నాట్ ఫోర్స్ మై వే ఇన్ టు యువర్ హార్ట్. నీ సొంత నిర్ణయం చేయాలా. యూ హ్యావ్ ఫ్రీ విల్. నువ్వు స్వేచ్ఛగా నిర్ణయం చేయగలిగినటువంటి ఒక మానవుడివి. నీ హృదయ స్థితిని తెలుసుకొని, నీ పాపాన్ని నువ్వు తెలుసుకొని, నీ జీవిత విధాన్ని నువ్వు తెలుసుకొని అవలోకించి నువ్వు నన్ను కానీ స్వీకరిస్తే నేను నీ పాపాలని క్షమించి నిత్య జీవాన్ని నీకు ఇస్తాను,
పరిశుద్ధాత్మతో నింపాను. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఆయన నీ హృదయంలోనికి వస్తే ఆ సాటిస్ఫాక్షన్ని, ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని నువ్వు జీవితంలో అనుభవిస్తావు. యోహాను అడుగుతూ ఉన్నాడు, యేసు ప్రభువుని నువ్వు ఎరిగి ఉన్నావా? నువ్వు ఏం సమాధానం చెప్తావో అది నువ్వు ఆలోచించుకో. గాడ్ బ్లెస్ యూ.